అత్తగారికి చాలా చికాకు వేసింది. ఒక బాధకు మందిస్తే మరో కొత్త బాధ తోడయ్యేది. అసలు అనారోగ్యం ఏమిటో అంతుపట్టక మందులు మార్చి మార్చి విసిగిపోయారు మా ఊరి డాక్టర్ గారు. మా అత్తగారు మంచం దిగలేని పరిస్థితి ఏర్పడడంతో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని డాక్టర్ గారే సలహా ఇచ్చారు. మా అత్తగారు మాత్రం మరెక్కడికి వద్దంటూ మొండికేశారు. ఆరోగ్యం బాగైతే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామికి నిలువుదోపిడి ఇస్తానని మొక్కుకున్నారు. అప్పటి నుంచి మందులు మాకులు తీసుకోలేదు కూడా. ఎంత చెప్పినా ఆవిడ పట్టుదల విడవకపోవడంతో మేం చేసేదేం లేక టైం ప్రకారం ఆహార పానీయాలన్నీ ఇచ్చేవాళ్ళం. అలా 10 రోజులు గడిచేసరికి విచిత్రంగా తిరగగలిగారంటే అతిశక్తి కాదు. నెల రోజుల పైగా మందులు వాడుతూ మంచం మీద ఉన్న ఆమె మొక్కుకున్న 10 రోజుల్లో లేచి తిరిగారంటే అదంతా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లీలా విలాసమే. మా అత్తగారు మొక్కుకున్నట్లుగా ఆవిడ వంటి మీద ఉన్న నగలన్నీ శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీలో వేసేసిన ఆవిడ చెవిదుద్దులు మాత్రం ఉంచేయాలని అభిప్రాయం కలిగింది నాకు. ఏమంటే ఆ దుద్దులు 50 ఏళ్ల నాటివి. వజ్రాల దుద్దుల్లా మెరుస్తున్న 7 పొల్ల దుద్దులు. పైగా వాటి పనితనం కూడా చాలా బాగుంది. అంతకుముందే అలాంటి ఓ జత కొనుక్కోవాలని బంగారు షాపులు ప్రయత్నిస్తే అసలు ఆ రకం పొళ్ళు పనితనం ఉన్నవే కనపడలేదు. పోనీ కంసాలికి చెప్పి చేయించాలనుకుంటే అలాంటి మంచి రాళ్ళు ఇప్పుడు దొరకవంటూ ఆ పనితనం కూడా ఇప్పుడు ఎవరికి పట్టుపడదంటూ చెప్పేశాడు. అందువల్లే ఆ దుద్దుల మీద ఆశ పోలేదు. మరలా ఇప్పుడు ఆ దుద్దులు ఇంట్లో లేకుండా హుండీలో వేశాడంటే నాకు మనసు ఒప్పలేదు. అదే మాట అన్నాను మా వారితో. అందుకైనా ససై మీద వీల్లేదంటూ వెంకటేశ్వర స్వామితో వేలాకోలం కాదు, ఎలా మొక్కుకుంటే తూచా తప్పకుండా అలా చేయాల్సిందే, లేకపోతే వడ్డీతో సహా వసూలు చేస్తాడన్నారు. కానీ పట్టు విడవని విక్రమార్కుల్లా నా మనసును మాత్రం ఆ దుద్దుల నుంచి మళ్లించలేకపోయాను. నేనేం వజ్రాలు వైడీరాలు అడగలేదుగా. అయినా నేనేం అడిగినా మీరు అవునన్నది ఎప్పుడు లేండి, అనుకున్నట్టుగా అన్నీ వేసేస్తున్నాం, ఒక దుద్దులేగా. అంతగా అయితే వాటి ధరకట్టి హుండీలు వేయకూడదా? ఏం? ఓ పక్క అంతరంగంలో భయం అన్నది కలుగుతున్నా వస్తువు మీద ఆపేక్ష పోక అన్నాను. మరింకేం మాట్లాడక మౌనం అంగీకారంగా తెలిపారు మా ఆయన. ఆ మర్నాడే దుద్దులకు ధరకట్టించాలని ఇద్దరం అనుకున్నాం. ఈ విషయాలు ఏమీ తెలియని మా అత్తగారు కొంచెం ఆరోగ్యం చేకూరడంతో ఆదమర్చి నిద్రపోయారు. ఉన్నట్టుండి మా అత్తగారు నిద్రపోతున్న గదిలోంచి అరుపులు వినరాడంతో అదురుతున్న మనసులతో అత్తగారి గదిలోకి వెళ్ళాం. మంచం మీద కూర్చున్నాడు బాసిపెట్లేసుకొని. ఆమె మొహంలో ఏదో ఆరాటం ప్రస్ఫుటమవుతుంది. అర్థం కాకుండా ఉన్నాయి ఆవిడ అరుపులు. అందులో అస్పష్టంగా వినిపించింది పట్టుకో పట్టుకో అన్న పదం ఒక్కటే. మా ఉనికి కూడా ఆమె గ్రహించలేదు. 2 చెవుల్ని గట్టిగా పట్టుకుని కిటికీ వంక భయంగా చూస్తూ అరుస్తున్నారు. అయోమయంగా ఓ 2 నిమిషాలు అలాగే నిలబడ్డాం. తప్పరిల్లి కూజాలో నీళ్లు తెచ్చి ఆవిడ ముఖం మీద తుడిచాను. అత్తగారి భుజం మీద తడుతూ ఏమైందమ్మా, ఎందుకలా అరుస్తున్నావు అడిగారు ఆయన. కొంచెం తెప్పరిల్లిన మా అత్తయ్య ఒక్క క్షణం మా వంక తెరిపారా చూసి ఏదో చెప్పాలని తెరిచి నోట మాట రాక గొంతుక సవరించుకొని మాట్లాడాలని శతవిధాలా ప్రయత్నించారు. కానీ నోటి శబ్దం అనేది రాలేదు. మొదట వింతనిపించినా తర్వాత భయం వేసింది. ఏం చేయాలో పాలుపోలేదు. ఇంతలో అత్తయ్య నుదుట నామాల్ని ఎత్తులావుల్ని సంజ్ఞను అభినయంగా తెలియజేసి చెవిదొద్దులు పట్టుకుపోయాడన్నట్టుగా కిటికీ వైపు చేతులు చూపిస్తూ కళ్ళు తుడుచుకున్నారు. అనుమానంగా కిటికీ వంక చూస్తే తలుపులు వేసే ఉన్నాయి. దొద్దులు ఆమె చెవుల్ని మెరుస్తున్నాయి. పోనీ మంచం కింద ఎవరన్నా ఉన్నారేమోనని చూశాం. ఎవరూ లేరు. ఒకసారిగా నా ఆలోచనలు చురుగ్గా పనిచేశాయి. అంతేకాదు ఒళ్ళంతా చెమటలు పెట్టేశాయి. పిచ్చి పిచ్చిగా చూస్తూ సంజ్ఞలు చేస్తున్న అత్తగారిని చూస్తూ ఏవండి, అత్తగారి దుద్దులు ధరకట్టించొద్దు, తిరుపతి హుండీలో వేసేద్దాం అన్నాను వణుకుతున్న కంఠంతో. ఆ సమయంలో అంతకన్నా అధికంగా మాట్లాడడానికి గొంతు కూడా పెగల్లేదు నాకు. నా మూర్ఖత్వపు ఆలోచనకు క్షమించమని ఆ స్వామిని వేడుకుంటూ దుద్దులతో సహా వడ్డీగా 5 రూపాయలు వేస్తామని మనసారా మొక్కుకున్నాను. మరో పావు గంట కల్లా ఆ మగత నుంచి తేరుకున్నట్లుగా అయింది మా అత్తగారి పరిస్థితి. అప్పుడు చెప్పారు, నల్లగా పొడవుగా లావుగా ఉన్నాడని, నామాలు పెట్టుకుని శరీరం అంతా వింత కాంతితో మెరుస్తున్నాడని, వద్దంటున్నా వినకుండా చెవిదుద్దులు పట్టుకుని కిటికీలోంచి పారిపోతున్నాడని, పట్టుకుందామంటే చేతులు కాలు పనిచేయలేదంటూ ఆమెకు కల వచ్చిందని చెప్పింది. నాకు మాత్రం ఆ సంఘటన యథార్థంగా జరిగిందన్న భావనే కలిగింది. ఇప్పటికీ ఆ విషయం తలుచుకుంటే అనిర్వచనీయమైన భయం, భక్తి, పారవశ్యానుభూతులకు లోనవుతుంటాను. చూశారా, ఆపద మొక్కుల వాడి మహిమలు అంతేకాదు, ఆయన మహిమలు అనంతాలు, అనిర్వచనీయాలు. ఆపదలో 7 కొండలవాడా అని ఎలుగెత్తి పిలిస్తే ఓయ్ అని పలుకుతూ అభయమిచ్చి ఆదుకుంటాడు. అయితే ఆపద మొక్కుల్ని అలక్ష్యం చేసినా, అపహాస్యం చేసినా దండించి మరీ వడ్డీతో వసూలు చేస్తాడన్నది నిజం. అందుకే ఆయన వడ్డీ కాసుల వాడయ్యాడు.
ఆ దేవదేవునికి కావాల్సింది సంకుచితం లేని, సందేహం లేని పరిపూర్ణమైన భక్తి భావం. మనసారా నమస్కరించినా, నమ్మి నమస్కరించినా ఆనందంగా అందుకుంటాడు. కొబ్బరికాయ అయినా, కొండంత సంపద అయినా అతడి దృష్టిలో సమానమే. విన్నారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లీలలు. ఇవి ఈ రోజుకి దీంతో ముగిస్తున్నాను. మీకు కూడా ఒకవేళ మీ నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు గనక ఏమైనా జరిగి ఉంటే కాదు, ఖచ్చితంగా జరిగాయి. అవి అందరికీ అనుభవంలోకి వచ్చే ఉంటాయి. కాబట్టి వాటన్నిటి కూడా మీరు మీకు వీలు కుదిరినప్పుడు కింద కామెంట్ బాక్స్ లో కనుక మీరు మీకు జరిగిన అనుభవాన్ని కనుక మీరు పొందుపరిస్తే వాటిని కూడా మన భక్తులందరికీ కూడా చేరవేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.